దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా వాక్యానుసారమైన జీవితం లేకపోతే, నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోకపోతే, ఏ సంఘానికి వెళ్ళినా దైవ చిత్తానుసారంగా బ్రతకకపోతే, నీ యొక్క జీవితంలో వాక్య ప్రభావము చేత నువ్వు నడవకపోతే, ఉపదేశానుసారంగా జీవించకపోతే, ఉపదేశాన్ని ముందు పెట్టుకోకపోతే నీకు నెమ్మది ఉండదు. మన్నా చర్చి నెమ్మది ఇవ్వదు, దేవుని వాక్యము నెమ్మదిస్తుంది నీకు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఎక్కడ కుదరట్లేదండి, హైదరాబాద్లో పెద్ద సంఘాలు ఉంటే ఆడికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. వాక్యము లేకుండా నువ్వెన్ని పెద్ద సంఘాలకి వెళ్ళినా నీకు నెమ్మది రాదు. వాక్యానుసారమైన వ్యక్తివై ఉండాలి, వాక్యముతో బ్రతికే వ్యక్తివై ఉండాలి, వాక్యానికి విలువనిచ్చే వ్యక్తివై ఉండాలి, వాక్య ప్రకారం జీవించే వ్యక్తివై ఉండాలి. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో ఇలా పైకెత్తి చూపించండి. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో పైకెత్తి చూపించండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఎంతమంది బైబిల్ తెచ్చుకోలేదో చెయ్యెత్తి చూపించండి. ఏం పర్లేదు, ఏమన్నా బైబిల్ ఎంతమంది తెచ్చుకోలేదో చెయ్యి పైకెత్తి చూపించండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. కొంతమందికి అలవాటు అయిపోయింది ఏంటంటే ఫోన్లో బైబిల్ చూడటం. నేను మీకు హెచ్చరించేది ఏంటంటే ఆదివారం గుడికి ఫోన్లతో రాకండి. ఆదివారం గుడికి రోడ్డు మీద ఒక సాక్షిగా కనపడాలంటే దైవ గ్రంథం చేతిలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. నేను ఒక క్రైస్తవుడిని, ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, వాక్యాన్ని చేత పట్టుకుని రావాలి. ఆమేన్ చెప్పండి. ఇదే మనకు ఘనత అంటాడు బైబిల్లో. ఇదే మనకు ఘనత ఇది బైబిల్. అంత మాత్రమే కాదు, ఆదివారం చర్చిలో తప్పకుండా వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ తెరిచి చూడాలి. అర్థమవుతుంది. అందరి చేతుల్లో గ్రంథాలు ఉండాలి, అందరిలో గ్రంథాలు ఉండాలి, అందరిలో పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి. దేవుని వాక్యం మరలా చెప్తున్నా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేకుండా అతడు నెమ్మదిగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బైబిల్ని మోయగలిగినప్పుడు నువ్వు బైబిల్ని మోయలేనప్పుడు బైబిల్ నిన్ను మోస్తది అన్నాడు ఒక దైవజనుడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా చెప్పేది ఏంటంటే, ఈ గ్రంథము విలువ తెలియని క్రైస్తవుడు నెమ్మదిగా ఉండలేడు. ఈ వాక్యపు విలువ తెలియని క్రైస్తవులు నెమ్మదితో జీవించలేరు. ఈ వాక్యాన్ని అంగీకరించకుండా బ్రతికే క్రైస్తవుడు, మరలా చెప్తున్నాను, నీకు ఎంత పెద్ద పోస్టులున్నా, ఎంత పెద్ద వ్యక్తివైనా, ఎంత పెద్ద లక్షాధికారమైన, కోటీశ్వరుడైన, భూస్వామివైనా, పేరు పలుకుబడి ఎంత గొప్పగా ఉన్నా కానీ దీని ప్రకారం నడవకపోతే, వాక్యానుసారం జీవించకపోతే, ఉపదేశమును అంగీకరించకపోతే, మాటల ప్రకారం బ్రతకకపోతే నీకు నెమ్మది ఉండదు. మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునేటప్పుడు మీకు నెమ్మది. ఆ నెమ్మది కలగాలంటే చేయాల్సిన మొదటి మాట, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఆమేన్. వాక్యాన్ని గురించి చక్కటి మాటలు 119వ కీర్తనలోనే బోల్డ్ మాటలు ఉంటాయి మనకి. 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. దేని చేత యవనస్తుల నడత శుద్ధి అయిపోద్దట? ఈ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నడు చేతనే కదా అంటాడు. వాక్యాన్ని బట్టి యవనస్తులు మారిపోతారండి. ఆమేన్. వారు బ్రతుకు మారిపోయేది దేవుని వాక్యం ద్వారానే. వాక్యం చేతనే ఒక వ్యక్తి మార్చబడతాడు. అదే 119వ కీర్తన 40 నీ ఉపదేశం నాకు అధిక ప్రియములు అంటాడు. 119:93 నీ ఉపదేశంలో నన్ను బ్రతికించితివి అని అంటాడు.
159వ వచనంలో నీ ఉపదేశం నాకెంతో ప్రీతికరములు అంటాడు. 173వ వచనంలో నేను నీ ఉపదేశములు కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అంటాడు. ఆమేన్ చెప్పండి. దేవుని ఉపదేశానుసారంగా బ్రతికేవాడు, ఉపదేశాలు కోరుకునేవాడు, ఉపదేశానుసారంగా జీవించేవాడు, ఆయన వాక్య ప్రకారం బ్రతికేవాడు, వాక్యపు లోతుల్లో జీవించేవాడు, వాక్యమును అంగీకరించి నడిచేవానికి ఈ ఆశీర్వాదాలు, ఈ మేలులన్నీ ఉంటాయి. కీడు వచ్చు నన్న భయము లేకుండా అతడు నెమ్మదితో బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. అదే చెప్తున్నాను మీకు. ఉదయం లేవగానే 3 అధ్యాయాలు చదవండి, 4 అధ్యాయాలు చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని రాయండి. చదివిన మాటలోండి రోజు ఏదో 2 మాటలు తీసుకొని ప్రభు ఈ మాటల ప్రకారం నేను బ్రతుకుతాను, ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాను అని అంగీకరించండి, వాక్య ప్రకారం జీవించండి. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్పించే బోధకుల యొక్క బోధలు యూట్యూబ్లో విరివిగా దొరుకుతున్నాయి. వినండి, మంచి మంచి వర్తమానాలు వినండి. రోజు పొద్దున్నే లేవగానే ఎవరో ఒక స్పీకర్ది మంచి ప్రసంగం పెట్టుకో. అర్థమవుతుందా? లోకంలో విషయాలు తెలుసుకోవద్దని అంటలా, కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనం లేవగానే దేవుని వాక్యం ఇంట్లో ప్రవహించాలి. నీతిమంతుల గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలి. లేవగానే మంచి పాటలు వినపడాలి, లేవగానే మంచి సంగీతం వినపడాలి, లేవగానే మంచి ఆరాధన వినపడాలి, లేవగానే దేవుని వాక్యములు వినపడాలి. స్తోత్రం చెప్పండి. ఏదో ప్రక్క నుండి వాక్యం వినపడతా ఉంటుంది ఇంట్లో. నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, మీ ప్రతి గృహంలో అది అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటా మంచి ఆరాధన పెట్టి ఆరాధించండి, దేవుని గణపరచండి, వాక్యం వినండి. దైవ సందేశాలు ఇంట్లో మారుము రోగేలాగా టీవీలో సౌండ్ పెట్టి వాక్యం వినండి. చక్కగా కూర్చోండి, ఉదయకాలం ఒక వర్తమానంతో బయటికి వెళ్ళండి, నెమ్మది కలుగును. కీడు వచ్చు నన్న భయము లేక మీకు నెమ్మది కలుగుతుంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యంలో ఎంత లోపలికి వెళ్తే అంత ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. వాక్యాన్ని ఎంత ఎక్కువ చదివితే అంత ఆశీర్వాదం. నేను గృహ దర్శనాలు ప్రారంభించాను. వారి అమ్మగారు ఒక నోట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఏంటంటే వాక్యాన్ని చేత్తో రాయటం ప్రారంభించాను, ఒక నోట్స్ పట్టుకొచ్చి చూపించాను. సంతోషించాను. మన సంఘ బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు, దేవునికి మహిమ. 2 సార్లు చేత్తో రాసేశారు బైబిల్. ఖాళీగా ఉంటే వాళ్ళతో వీళ్ళతో సంభాషణ పెట్టుకుని, వాళ్ళతో వీళ్ళతో ముసలమ్మ ముచ్చట్లన్నీ వేసుకొని ఖాళీగా అనవసరమైన సోది కబుర్లు మాట్లాడేదానికన్నా దేవుని వాక్యంతో సమయం గడిపితే మన దేహానికి ఆరోగ్యం. ఆమేన్ చెప్పండి. కీడు వచ్చునన్న భయం లేక ఇల్లు ఎలా ఉంటుంది? నెమ్మదితో ఉంటుంది. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈరోజున వాక్యానికి విలువ ఇవ్వండి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వండి, వాక్యానికి విలువ ఇవ్వండి. ప్రతి చేతిలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకోండి. ఏమండి, ఫోన్లో బైబిల్ వాడొద్దంటలేదు, వాడండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు ఫోన్లో బైబిల్ తీసి చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి. అన్ని రకాల టెక్నాలజీని వాడుకోండి, కానీ ఎక్కడ పద్ధతులు అక్కడ ఉపయోగించండి. దేవునికి స్తోత్ర. మందిరానికి వచ్చినప్పుడు మాత్రం బైబిల్ తెచ్చుకోండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజంగానండి, బైబిల్ పట్టుకుంటే ఎంత ఘనత అండి, ఎంత ఘనత. ఒక క్రైస్తవుడిగా దేవుని గ్రంథం చేతిలో ఉంటే, నా మట్టుకు నేను ఒక అలవాటు చేసుకున్నాను చిన్నప్పటి నుండి. ఎక్కడికి వెళ్ళినా నా చేతిలో చిన్న బైబిల్ ఉంటుంది. ప్రసంగానికి వెళ్ళినప్పుడు పెద్ద బైబిల్ తెచ్చుకుంటాను. బజార్లోకి వెళ్ళినా, బట్టల షాపులోకి వెళ్ళినా, ఇంకో షాపులోకి వెళ్ళినా ఒక చిన్న బైబిల్ ఎప్పుడు నా చేతిలో ఉంటుంది. ఏ గెస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినా నా చేతిలో బైబిల్ ఉంటుంది. ఖచ్చితంగా బైబిల్ పట్టుకెళ్తాను, బైబిల్ పట్టుకెళ్తాను. వాళ్ళు ఏదైనా అనుకున్నాడు నాకు అనవసరం. నాకున్న ఘనత ఇది ఒకటే. నేను బయటకు వచ్చానంటే దీని ద్వారా వచ్చాను. దేవుడు దీని ద్వారా నన్ను ఆశీర్వదించాడు, దీని ద్వారా నేను బ్రతకాలి. చచ్చే వరకు ఇదే నా ఆయుధం. ఆమేన్ చెప్పండి. కనుక క్రైస్తవుడు అంత ఘనత తెచ్చే రీతిగా దేవుని ఉపదేశాన్ని అంగీకరించి, వాక్యానికి విలువనిచ్చి, వాక్యానికి గౌరవం ఇచ్చి, వాక్య ప్రకారం జీవిస్తే అతడు కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదితో బ్రతుకుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరలా చెప్తున్నా, నా చేతిలో కూడా ఎప్పుడు బైబిల్ ఉంటుందండి. అది కూడా నేను ఎంకరేజ్ చేయను. చేతిలో ఉండకూడదు బైబిల్. ఎక్కడ ఉండాలి? కొంతమంది చెప్తారు, నా తలగడ కింద ఎప్పుడు బైబిల్ ఉంటుంది సార్. ఎప్పుడు పెడతారు బైబిల్? ఎక్కడ పెడతారు చెప్పండి. నలిగిపోద్ది, పెట్టకండి. తలగడి కింద కాదు, తల లోపల ఉండాలి బైబిల్, గుండెల లోపల ఉండాలి. ఆమేన్ చెప్పండి. లోపలికి వచ్చేయాలి, చదవాలి, లోపలికి వెళ్ళాలి. అంటే బైబిల్ యొక్క ఘనత చెప్తున్నాను ఓ ప్రక్కన. అలా అన్నానని అయ్యగారు బైబిల్ పట్టుకుని తిరగమన్నారు కనుక చదవకుండా బైబిల్ పట్టుకుని తిరిగేది పని అవదు.
అర్థమైందా? చదవాలి, బైబిల్ చదవాలి, ధ్యానించాలి, లోపల ఉండాలి, గ్రంథం చేతిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట, మందులు రాసి 3 పూటలు 3 ముక్కలు వేసుకో తగ్గిపోద్ది అన్నాడంట. మళ్ళీ 10 రోజులకి వెళ్ళాడంట, అయ్యా తగ్గలేదండి అని. అదేంట్రా నీకు మందులు రాసి ఇచ్చాను కదా, ఏం రాసి ఇచ్చాను, చీటు ఇటు అంటే అన్నాడంట. 3 పూటలు 3 ముక్కలు వేసుకోమన్నారు కదా సార్, వేసేసుకున్నాను అన్నాడంట. ఏం వేసేసుకున్నాడు? చీటీ. మందులు చీటీ మింగేసాడు ఇడు. 3 పూటల 3 ముక్కలు నమిలేసి మింగేసాడంట. మందులు చీటీ మింగాలా, మందులు మింగాలా? చెప్పండి. ఇది కూడా అంతే. దేవుని వాక్యం బైబిల్ కాదు, బైబిల్ లోపల ఉండాలి, బయట కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా పఠించండి, వాక్యాన్ని బాగా నెమరవేయండి, ఉపదేశానుసారంగా బ్రతకండి, ఉపదేశం అనుసరించి జీవించండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అంగీకరించువాడు అనండి ఈ మాట. ఉపదేశమును అంగీకరించువాడు అనండి. అంగీకరించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. కనుక ఈ మాటల ద్వారా దేవుడు మనకి నెమ్మదినిస్తాడు. మొదటి మాట, నెమ్మది కలగాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా బ్రతకాలి. రెండవ మాట, కీర్తనలు 25వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణం ఎలా ఉంటదట? నెమ్మదిగా. అనండి అందరూ ఒకసారి గట్టిగా. ఎవరి ప్రాణం నెమ్మదిగా ఉంటది? భయభక్తులు కలిగిన వాని ప్రాణం. చెప్పండి, ఎవరి ప్రాణం? కొంచెం గట్టిగానండి, ఇంకా కొంచెం గట్టిగానండి. మొదట ఎవరి ప్రాణానికి నెమ్మది ఉంటది? అంగీకరించేవాడు. రెండవది గట్టిగా గట్టిగా భయభక్తులు కలిగి జీవించే వాని ప్రాణం ఎలా ఉంటుందట? నెమ్మదిగా ఉంటుంది. ఇంతకీ భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే ఏంటి? ఆ మాటకు అర్థం తెలిస్తే అప్పుడు అది ఏంటో మనం బ్రతకొచ్చు కదా. ఒకసారి చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చూడండి, ఇక్కడ ఒకే ఒక్క నిర్వచనం చెప్పేశాడు. యెహోవా యందు భయభక్తులు అంటే దాని అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకొనుట. అందరూ అనండి మాట, కొంచెం గట్టిగానండి. యెహోవా యందు భయభక్తులు అనే మాటకు అర్థం ఏంటి? చెడుతనమును అసహించుకోవాలి. ఒక క్రైస్తవుడు ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడంటే, ఒకటి వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు, ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు అతనికి నెమ్మది కలుగుతుంది. రెండవది భయభక్తులు కలిగి జీవించినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? భయభక్తులు అనే మాటకు అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకోవడం. చెప్పండి, చెడుతనమును. ఇలాగ భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి కనబడతాడు. అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా నెమ్మదిగా బ్రతుకుతాడు. ఆయన పేరు యోబు. చెప్పండి, ఆయన పేరు యోబు. 1వ అధ్యాయం 1వ వచనంలో అతని గురించి రాయబడిన మాట కనపడుతుంది. చదవండి ఒకసారి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు? భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చెడుతనమును విసర్జిస్తారు. నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తివి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? చెడుతనమును విసర్జించడమే, చెడుతనాన్ని విడిచిపెట్టేయడమే, అదే అర్థం. కనుక యోబు కూడా యెహోవా యందు తన భయభక్తుల్ని ఎలా కనపరిచాడు, ఎలా వ్యక్తపరిచాడంటే చెడుతనమును విసర్జించుడు ద్వారా, చెడుతనమును అసహించుకునుడు ద్వారా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఇంకా గట్టిగా చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. భయభక్తులు అంటే కొన్నిసార్లు ఏమనుకుంటామంటే పాటలు పాడటం, చప్పట కొట్టడం, కానుకలు ఇవ్వడం, ఆరాధన చేయడం. ఎల్ షదై ఆరాధన, ఎలోహిం ఆరాధన అని పాడుతూ ఉంటే చక్కగా కళ్ళు మూసేసుకొని అలా పరలోకంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయి, సాక్షాత్తు గాబ్రియల్ దేవదూతలకు అక్కా చెల్లెలు అంతా ఎక్కడ ఉన్నట్టు ఒక రకమైన ఫీలింగ్ ఇచ్చేసి మన ఎక్స్ప్రెషన్స్లోనే మన భక్తి అంతా కనపరిచేస్తాం. కొన్నిసార్లు మన భావోద్వేగాల్లోనే కొన్నిసార్లు దేవుణ్ణి చూసేస్తున్న ఫీలింగ్స్ వచ్చేస్తాయి మనకు. అది కాదు. భయభక్తులతో ఆరాధించడం అంటే చెడుతనమును విసర్జించి ఆరాధించడం. అనండి. ఆమేన్ అనండి.
అంటే నీలో చెడుతనం పెట్టుకుని నువ్వు చూపించే ఎక్స్ప్రెషన్స్ వల్ల ఉపయోగం ఏమీ లేదన్నమాట. చెడుతనాన్ని నీలో పెట్టుకుని నువ్వు చూపించే భావోద్వేగాల వల్ల ఉపయోగం ఏమీ లేదన్నమాట. నీలో చెడుతనం పెట్టుకుని, పాపం పెట్టుకుని, అసహ్యమైన కార్యాలన్నీ పెట్టుకుని, దేవునికి విరోధమైన పెట్టుకొని ఒక గట్టిగా చప్పడ కొట్టేసి, పాట పాడేసి, ఆరాధన చేసేసి, కానుకలు ఇచ్చేసి, చప్పడ కొట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదన్నమాట. మందిరంలో భయభక్తులు కలిగిన ఆరాధన చేయటం అంటే దాని అర్థం ఏంటంటే, మందిరంలోకి వచ్చినప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఒక క్రైస్తవుడు చెడుతనమును విసర్జించి, అసహ్యించుకొని, చెడుతనము నుండి పారిపోయి పరిశుద్ధమైన జీవితంతో పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం. హల్లెలూయా. ఆ మాటకే చెప్తున్నాను. మన్నా సంఘంలో ఉన్నానంటే దానికి ఉపయోగం లేదు. చెడుతనమును విసర్జించిన వ్యక్తిగా 10 మంది ఉన్న సంఘంలో ఉన్నా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. 3,000 మంది వచ్చే సంఘంలో ఉన్నాను, 5,000 మంది వచ్చే సంఘం, 1,00,000 మంది వెళ్ళే సంఘంలో ఉన్నాను, 2 లక్షలు వెళ్ళే సంఘంలో కుదరదు. ఎన్ని లక్షల మంది ఉన్న సంఘంలో నువ్వు సభ్యుడు అయినా నీకు భయభక్తులు ఉన్నాయా? చెడుతనమును విసర్జించావా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావు. అలా బ్రతికినప్పుడే నీకు నెమ్మది. ఎక్కడున్న 10 మంది సంఘంలో ఉన్న నెమ్మది, 5గురు ఉన్న సంఘంలో ఉన్న నెమ్మది, నువ్వు అక్కడవే ఆరాధిస్తున్న నెమ్మది నీకు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మరలా ఒకసారి గుర్తుపెట్టుకోండి, చెడుతనమును విసర్జించుట. చెప్పండి, చెడుతనమును విసర్జించుట, చెడుతనమును అసహ్యించుకొనుట. చెప్పండి, చెడుతనమును అసహ్యించుకొనుట. ఇదే భయభక్తులు, ఇదే భయభక్తులు. దేవుడు నరుని చేసినందుకు సంతాపడ్డాడంటే ఎందుకో తెలుసా? వారిలో ఉన్న చెడుతనం చూసి. ఆదికాండం చదవండి ఒకసారి, 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయపు యొక్క తలంపులలోని ఊహలంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చూసారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందని దేవుడు చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు సంతాపపడిన ఒక భయంకరమైన అంశం ఏంటంటే నరులలో ఉన్న చెడుతనం. ఆ చెడుతనాన్ని చూసి దేవుడు సంతాపడ్డాడట. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో చాలా మాటలు చదివితే ఒక వ్యక్తి శిక్షించబడడానికి, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోవడానికి అతి ప్రాముఖ్యమైన అంశం ఏదన్నా చెడుతనమే. చెడుతనమే చెడుతనమే కొన్ని మాటలు చదువు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని. చూసారా ఆ మాట? మళ్ళా చదవండి ఆ మాట. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకు శ్రమకు గల కారణం. అదే బాధకు శ్రమకు గల కారణం భయభక్తులు లేవు, చెడుతనంతో ఉంటున్నావు. ఇదే ఇర్మియా 11:17 చూడండి ఒకసారి. ఇశ్రాయేలీల వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా కీడు చేయ నిర్ణయించి ఉన్నాడు. మీకు చెడుతనం వచ్చేసింది, విగ్రహారాధన చేసేస్తున్నారు, భయంకరమైన ఆ పాపంలో దిగజారిపోయారు. చెడుతనమును బట్టి యెహోవాయే మీకు కీడు చెయ్య నిర్ణయించి ఉన్నాడు. ఎంత భయంకరమైన మాటలు! చెడుతనాన్ని బట్టి కీడు, చెడుతనాన్ని బట్టి శ్రమ, చెడుతనాన్ని బట్టి బాధ, ఇవన్నీ బైబిల్లో కనబడుతున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ జరిగాయి. ఇర్మియా 12:4 కూడా చూడండి. ఎవరి సృష్టి కూడా అంతరించిపోతుందంట చెడుతనం వల్ల. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులు కూడా సమసిపోవచ్చున్నవి. సృష్టి కూడా నాశనం అయిపోతుందట. దేనివల్ల తెలుసా? నరులా చెడుతనమును బట్టి. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరమైన పరిస్థితి. ఇంకో మాట 14వ అధ్యాయం 16వ వచనం, ఇర్మియా 14వ అధ్యాయం 16వ వచనం. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకు ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతి పెట్టి వాడెవడును. అరే సరిగ్గా సమాధి చేయలేని పరిస్థితులు వస్తాయంట. మనం పాతి పెడతాకి ఎవడో రాడంట ముందుకి.
చెడుతనం ఇన్ని భయంకరమైన నష్టాలను తీసుకొచ్చి పెడుతుందట. కనుక అనాది కాలంలో దేవుడు తన మనుషులతో చెప్పిన మాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తాడు. అందుకని ఈ మాటలన్నీ చెబుతూ ఇప్పుడు ఇలా చెయ్యాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఈ మాటలన్నీ చెబుతూ మనకిస్తున్న ఒక సువర్ణావకాశం ఏంటంటే ఇప్పటికైనా మీరు మారండి, ఇప్పటికైనా చెడుతనం విడిచిపెట్టేయండి. అలా మారితే ఇర్మియా 23:11 చూడండి. 23:11 ఇక్కడ అంటున్నాడు, యాజకులు ప్రవక్తలు ఎవరైనా సరే చెడుతనాన్ని విడిచిపెట్టేవాళ్ళు అందరూ మారిపోవాలని చెప్తున్నాడు. ఒక మాట, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడుచున్నది. కనబడేనో ఇదే యెహోవా వాక్కు. అందరూ మారాలి, అందరూ మారాలి, అందరూ మారాలి. యెహెజ్కేలు 16:23 ఎంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ, నీకు శ్రమ, ఇదే ప్రభువైన యెహోవా. చెడుతనం ఎంత విస్తరిస్తే అంత శ్రమ, అంత శ్రమ. కనుక ఈరోజు నెమ్మది కలగాలంటే ఒకటి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, ఉపదేశానుసారంగా బ్రతకాలి. రెండవది చెప్పండి, భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండి మాట. భయభక్తులు అంటే చెడుతనమును అసహించుకోవటం, చెడుతనమును విసర్జించటం. ఆమేన్ చెప్పండి. దేవుడు ప్రేమామయుడు అనండి మాట. దేవుడు ప్రేమామయుడు అనండి మాట. ఆయన ఎంత ప్రేమ కలిగినాడో తెలుసా? నీలో ఉన్న పూర్వపు చెడుతనమును గుర్తుపెట్టుకునే దేవుడు కాదు. ఈరోజు ప్రభు దగ్గరకు వస్తే పాతవన్నీ గతించిపోతాయి. ఆమేన్. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే పాతవి ఏం జరిగినాయి అన్నిటిని దేవుడు కొట్టి పారేస్తాడు. ఈ రోజు నుండి నూతన సృష్టిగా నిన్ను చేసేస్తాడు. అందుకే మరలా ఆహ్వానాలు కూడా పంపించాడు దేవుడే. ఇగో నీకు శిక్ష, నీకు శ్రమ, నీకు బాధ, నిన్ను పాతి పెట్టేవాడు ఎవడున్నాడు అని ఇన్ని భయంకరమైన మాటలు మాట్లాడించిన దేవుడే మరలా తన ప్రవక్తల ద్వారా పలికించిన కొన్ని మాటలు చదువుదాం. ఇర్మియా 18:8 ఏ జనమును గూర్చి నేను చెప్పుతున్నా, ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చెయ్యనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఎవరు చెడుతనం గురించి చెప్తున్నానో వారు చెడుతనము చేయుట మానిన ఎడల వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడట? సంతాపపడతాడట. మరలా తిరిగి కీడుకు బదులు మేలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇర్మియా 4:14 యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. చెప్పండి మాట. కడిగి వేసుకొను అనండి మాట. దేనికి? నీవు రక్షించబడినట్లు. చెప్పండి మాట. నీవు రక్షించబడినట్లు అనండి మాట. చెడుతనం విసర్జించేస్తే ఏమొస్తుంది మనకి? రక్షణ అనండి మాట. ఆ రక్షణ రావాలంటే చెడుతనాన్ని ఏం చేయాలి? కడిగేయాలి అనండి మాట. ఆ మాట వాడాడు అక్కడ. కడిగి వేసుకొని అనండి. ఇంకా కొంచెం గట్టిగానండి. మందిరంలోకి వచ్చేది ఎందుకు? కడుక్కుంటాకే. మందిరంలో వాక్యం ప్రకటించబడేది ఎందుకు? కడిగేయడానికే. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె వధువు సంఘం సిద్ధపరచబోతుంది. ఈ సిద్ధపరిచే వధువు సంఘాన్ని దేవుడు ఎఫెసీ పత్రికలో చెప్పిన మాట, సంఘము పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలెను వాక్యము చేత ఉదక స్నానము అన్నాడు. చెప్పండి. వాక్యము చేత కడిగేస్తున్నాడు ఇక్కడ. చెప్పండి ఏం చేస్తున్నాడు? మరలా చెప్తున్నాను, కడుక్కోనోడు ఎన్ని సంఘాలు తిరిగినా ఉపయోగం లేదు. జీవితాన్ని కడగని వాడు ఎన్ని సంఘాలు మార్చేసినా ఉపయోగం లేదు. కొంతమందికి ఏంటంటే అయ్యగారు కొంచెం గట్టిగా మాట్లాడి ఆడి జీవిత గాథలన్నీ వాక్యం నుండి బయటికి బట్టబయలు చేసి మాట్లాడుతూ ఉంటే, ఓరు నాయన మనోడికి ఈ వాక్యం తప్ప ఇంకేమీ తెలీదా? ఏలూరులో ఇంక సంఘాలు లేవా? ఇంకో చర్చికి వెళ్ళిపోదాం. మనకి ఎంతసేపు బ్లెస్సింగ్సే కావాలి. ఈరోజు ఇంటికి వెళ్ళగానే ఇంటిలో 5 గ్రాముల బంగారం ఉండునుగాక. అబ్బా ఏం ఆహ్లాదకరమైన మాటలండి బాబు. ఆమెనంట. వాటికైతే ఇంకా ఎగబడి వచ్చేస్తారు. ఇంకా ఎగబడి మా పాస్టర్ గారు గ్రాముల బంగారం ఉండునుగాక అనగానే ఇంటికి వెళ్ళంగానే నిజంగా పోయిన బంగారం దొరికేసిందని సాక్ష్యం చెప్పేస్తారు. వీళ్ళు ఇంకో 10 మందిని తీసుకొచ్చేస్తారు. చెడుతనముతో ఉంటే నరకమునకు పోవుదువుగాక అనరు. దీనికి రాదు. అసలు ఈ మాటలు చెప్పకూడదు.
అందుకనే రాశాడు పత్రికలు, తమ అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసేసుకున్నారంట అంత్య దినాల్లో. దురద చెవులు గలవారే, చెప్పండి, దురద చెవులు గలవారే తమకు అనుకూలమైన బోధకులు. అంటే వాళ్ళకి ఎలా ఇష్టమో అలా బోధించాలి. వాళ్ళకి ఎలాగా నవ్వించేవాడు ఉండాలి, కవ్వించేవాడు ఉండాలి, ఆమెను చెప్పించేవాడు ఉండాలి, బ్లెస్సింగ్స్ ఇచ్చేసేవాడు ఉండాలి, అయిపోను కాకంటే అయిపోయేవాడు ఉండాలి. తమకు అనుకూలమైన బోధకులు. ఆరోగ్యకరమైన హితబోధను ప్రక్కన పెట్టేస్తున్నారట. అలా ఉండకండి. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. ఆరోగ్యం ఇచ్చేది ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. ఏమండి, చాలాసార్లు చెప్తాను నేను, మాంసం కూరల ఆరోగ్యమా, కూరగాయల ఆరోగ్యమా? ఏది తింటాం? కాకరకాయ ఆరోగ్యమా, చికెన్ ఆరోగ్యమా? చెప్పండి. మరి ఏం తింటాం? ఎందుకని? టేస్ట్, రుచి. మనకు రుచి కావాలి కానీ ఆరోగ్యం వద్దు కదా. అది బయట ఉదాహరణలే, నేను మిమ్మల్ని ఏమంటలేదు. నేను కూడా అంతే, సింహం గడ్డి మేయునా అని మేము కూడా అయ్యే తింటాం. అది బయట ఉదాహరణ. కానీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆరోగ్యకరమైన హితబోధన పక్కన పెట్టేస్తున్నారు. ఏదైనా ఖండించి గట్టిగా బుద్ధి చెబితే, నా కోసమే చెప్పాడు, ఇది అక్కర్లా, వేరే చర్చికి వెళ్ళిపోదాం అని వేరే చర్చికి వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను, కడగబడని వాడు ఎన్ని మందిరాలు తిరిగినా ఉపయోగం లేదు. దేవుని వాక్యం చేత కడగబడాలి. నువ్వు చెడుతనాన్ని కడిగేసుకోవాలి, అసహ్యమైన జీవితాన్ని కడిగేసుకోవాలి, అపవిత్రమైన జీవితాన్ని కడిగేసుకోవాలి. నాతో సహా మరలా చెప్తాను, మీకు ఒక్కరికే కాదు. ఇందా చెప్పబడింది కదా, ప్రవక్తలు, యాజకులు మందిరంలో చెడుతనముతో ఉన్నారు అన్నమాట. అది మాకు వర్తిస్తుంది. మేము కూడా కడుక్కోవాలి. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. అటు మిమ్మల్ని నరుగుతూ ఉంటుంది, ఇటు మమ్మల్ని నరుగుతూ ఉంటుంది. ఆమేన్, స్తోత్రం చెప్పండి. అబ్బే, నేను పెద్ద పాస్టర్ గారి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చానండి, ఇవన్నీ మాకు తెలుసు, బోల్డంత మంది చెప్తుంటే అన్నాం. ఏం కుదరవు, పప్పులు ఉడకో. నువ్వెంత సీనియర్ విశ్వాసి కొడుకువైనా, కూతురువైనా, ఎంత సీనియర్ పాస్టర్ గారి కుటుంబంలో నుండి పుట్టుకొచ్చిన వ్యక్తివైనా, సబ్బుల ఫ్యాక్టరీ ఓనర్ గారి కొడుకు కూడా సబ్బు రాసుకోవాల్సిందే. స్తోత్రం చెప్పండి. మా నాన్న సబ్బుల ఫ్యాక్టరీ ఓనర్ కదా, నేను సబ్బు రాసుకొని కూర్చుంటే చెప్పండి, కంపు కొడతాడు. కడుక్కోవాలి. మందిరానికి దేవుడు తీసుకొచ్చింది, యాజకుల ద్వారా ఈ మాటలు పలికిస్తుంది. దానికి అర్థం ఏంటో తెలుసా? నీ జీవితం కడగబడాలి, పవిత్రపరచబడాలి, దేవునికి ఇష్టమైనదిగా మారిపోవాలి, భయభక్తుల్లోకి వచ్చేయాలి, చెడుతనమును విసర్జించాలి. అప్పుడు నీకు నెమ్మది. చెప్పండి, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.